ప్రజెంట్ మనతో పాటు ఇంకొక యాక్టర్ కూడా ఉన్నారు. సో సెకండ్ వారితో కూడా మనం మాట్లాడాలి. హలో సార్, నమస్తే. సో సార్, మీరు ఫస్ట్ టైం ఇక్కడ జేఎం సీరియల్ షూటింగ్ వస్తుంది. ఏ విధంగా ఉంది సిరిసిల్ల? ఈ సిరిసిల్ల వాతావరణం ఏ విధంగా ఉంది? సీరియల్ మిమ్మల్ని ఎలా చూడవచ్చు? మీ రోల్ ఏంటి? ఒకసారి వివరించండి. సిరిసిల్ల అంటే సిరి కనపడుతుంది నాకు. సిరికి మించింది ఏం లేదు. ఎంతో కష్టపడుతున్నారు అందరూ చూస్తున్నాను నేను. వాళ్ళందరూ కష్టజీవులు, వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంతమంది వస్తారని కూడా నేను అనుకోలేదు. చాలామంది వచ్చారు. నిజంగా రెస్పాన్స్ చూస్తే ఇంత బాగుంది. నిజంగా ఈ ఆనందంగా జీవించే వీళ్ళల్లో నిజంగా సిరి ఉంది కనుక ఇది సిరిసిల్ల అయింది అనుకుంటున్నాను నేను. అది చాలా గొప్ప విషయం. అంతా హెల్పింగ్ చాలా బాగుంది, రిసీవింగ్ బాగుంది. అంటే వాళ్ళు మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేసేంతగా మాతో కలవటం, మాట్లాడటం, చేయటం, అన్ని విషయాలు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా అండి, చాలా రిసీవింగ్ అంటే ఏముంది, చాలా అంటే నేను ఒకటే అనుకున్నాను ఊళ్ళోకి వచ్చిన తర్వాత, ఇది మారుమూలగా ఉంది కనుక రిసీవింగ్ ఎంత బాగుంటుంది అనుకున్నాను. అలానే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆ పల్లెటూరు కొంచెం దూరం, మిగతా ప్రదేశాలకు దూరంగా ఉంటే ఎలా ఉంటాయంటే ప్రశాంతంగా, మనస్పూర్వకంగా బాగుంటుంది. అందుకని అలానే ఉంది రిసీవింగ్, చాలా బాగుంది. సో అలాగే ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ రోల్ పేరు నేను చెప్తాను. నా రోల్ ఏం పాత్ర పోషిస్తున్నారు? నేను దీంట్లో రాఘవ ప్రతాప్, పెద్దాయన గారి తమ్ముడిగా, విజేంద్ర ప్రతాప్ గారి తమ్ముడిగా. నాకు అంటే ఫ్యామిలీగా ఉంటాం కనుక అన్నీ అన్నయ్యకి ఒబీడియంట్గా ఉంటాం. నా భార్య కొంచెం తిండిపోతూ తొందరగా మాట్లాడుద్ది, ఇంగ్లీష్లో వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుద్ది. నేను విసుక్కుపోవటం, నేను కొంచెం ఇబ్బంది పడతాం. ఒక గౌరవం, భయం, వదినంటే గౌరవం, ఆమెను అంగీకరిస్తూ అలా మా ఫ్యామిలీతో పిల్లలు తప్పు చేసినా కూడా డెసిషన్ మాత్రం పెద్ద వాళ్ళని నేను గౌరవిస్తూ ఈ క్యారెక్టర్ ఇది చాలా బాగుంది. ఇక్కడి నుంచి వచ్చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు కొంచెం మెయిన్ సీన్ లాగా వస్తూ ఉంది. సో ఒక మీ సినీ ఇండస్ట్రీ ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ప్రయాణం గురించి ఒకసారి. నేను డిగ్రీ అయిపోయిన వెంటనే చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళి అప్పుడే సినిమాలు చేశాను. జమలగడ్డ పంబ, వారసుడు, అత్తాకోడలు, ఆవేశం, మగరాయుడు, అంగరక్షకుడు, చాలా సినిమాలు చేశాను. ఈ సినిమాల చేసినంత ఉత్సాహం అప్పుడు ఏంటంటే అదొక ఉత్సాహం. తర్వాత ఎందుకు వెక్స్ అయిపోయి ఇంటి దగ్గర పరిస్థితులు బాగుండక ఇంటికి వెళ్ళాను. తర్వాత నేను దామిని అనే సీరియల్లో మళ్ళీ రీఎంటర్ అయ్యాను 2014-15 అలా. అప్పటి నుంచి మళ్ళీ వెంటనే గుంటూరులో జరిగింది. అది అయిన వెంటనే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఆడదాధారం, సీతమోటల సినిమాల చెట్టు, తాళి, ఇంకా కొన్ని రాబోయే చందమామ లాంటి కొన్ని చిన్న ఇండియన్ రామాయణం కొన్ని చేశాను. అంటే ఎక్కువ సీరియల్స్ అయితే నేను చేయలేదు. ఎక్కువ సినిమాల్లో మంచి చేశాను. పెద్ద క్యారెక్టర్లో ఉన్న సినిమాలు క్లిక్ అవ్వలేదు. చెన్నై ఉన్నాయని ఉన్నా కూడా మన పెర్ఫార్మెన్స్ తెలియదు. ఎందుకంటే అలా కనపడతాం, వెళ్తాం కనుక. నా ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో చిన్నదైనా కూడా ఒప్పుకొని చేసి పడాలనుకుంటాను. మళ్ళీ కంటిన్యూటీ ఇస్తే కొద్దిమంది ఇస్తున్నారు, కొద్దిమంది ఎవరు. ఇంకా రిలీజ్కి 3 ఉన్నాయి. హే చిక్కీత, తెలంగాణ యాసదే నేను చేశాను పెద్ద క్యారెక్టర్, హీరోయిన్. అవి రాబోతున్నాయి రేపు 24-26 రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్.